కె కిషోర్ గారు, మాధవి లత గారు వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు ఆల్మోస్ట్ 39 ఇయర్స్, భార్య వయసు 29 సంవత్సరాలు. పెళ్ళై ఎంతకాలం అయిందండి మీకు? 16 years. 16 ఏళ్ళు అయింది పెళ్ళై. పిల్లలు పుట్టట్లేదని బాధపడ్డారు. పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఏం లేదు. వాళ్ళకి పెళ్ళైన కొత్తలోనే ఒక పాప పుట్టింది, ఆరోగ్యంగా ఉంది. కానీ తర్వాత మొదలైంది మ్యూజిక్. సంతానం లేని సమస్య అప్పుడు మొదలైంది. ఒక బిడ్డ పుట్టాక మొదలైంది. రెండో బిడ్డ రావటం లేదు. ఏమిటి రావటం లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటి, హెమరేజిక్ సిస్ట్ ఉంది అన్నారు, పీసీఓడి ఉంది అన్నారు, ట్యూబులు బ్లాక్ అయింది అన్నారు, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, భర్తకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, తేడా జరిగిపోయింది అన్నారు. అలాగే ఐవీఎఫ్లు చేయించుకోవాలన్నారు. మరి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం లేదా అని చెప్పి వెతుక్కుంటూ మన వీడియోని చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 8 months. 8 months. గట్టిగా చెప్పాలి. ఎలా పడుతుంది చూడండి. మీ టోన్ గట్టిగా సార్. గట్టిగా ఎందుకు వచ్చింది? వెనకాల 16,800 మందికి ఇచ్చిన విజయాలు, వరల్డ్ రికార్డు ఓకే, అందుకు వచ్చింది అంత గట్టిగా. లండన్లో కూడా అంతే గట్టిగా వచ్చింది. 32,000 ఐవీఎఫ్ స్పెషలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చోట కూడా ఇదే గట్టిగా ఉంది. ఉన్నది 5 అడుగులే, కానీ వాయిస్ గట్టిగా ఉంది. ఆవేదన చెందారు. రెండో బిడ్డ వస్తుందా రాదా, వస్తుందా రాదా, బయట అంతా రాదన్నట్టుగానే చెప్పారు. మరి ఇప్పుడు వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. ఎలా వచ్చింది? ఐవీఎఫ్ చేస్తే వచ్చిందా? లేదు సార్. ఆపరేషన్ చేస్తే వచ్చిందా? లేదు, నార్మల్గా వచ్చింది. అది ఇప్పుడు నీ వాయిస్ కూడా గట్టిగా కనపడింది చూసావా. సో హెమరేజిక్ సిస్ట్ ఉంది, పీసీఓఎస్ ఉంది, ట్యూబులు బ్లాక్ అయినాయి, బ్లడ్ నెగిటివ్ గ్రూపు, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, పెళ్ళయి 16 ఏళ్ళు అయిపోయింది. మరి ఒక బిడ్డ పుట్టి నెక్స్ట్ బిడ్డ రావట్లేదు. మధ్యలో వచ్చిన ఒక ప్రెగ్నెన్సీ అది నిలబడలేదు, బ్లైటెడ్ ఓమ్ అయిపోయింది. ఎలా మరి డాక్టర్ వైఎస్ బాబు తీసుకొచ్చాడు. బ్లైటెడ్ ఓమ్ వచ్చింది, మధ్యలో ఒక ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, కానీ అది నిలబడలా. బ్లైటెడ్ ఓమ్ అంటే ఓన్లీ శాక్ ఉంటుంది, పీటల్ పార్ట్ ఉండదు, హార్ట్ బీట్ ఉండదు. తర్వాత ఏమైపోయింది, హెమరేజిక్ సిస్ట్ వచ్చింది, బిడ్డ రాలా, గెట్ వచ్చింది. సరే ఒక గెట్ వచ్చిందని బాధపడుతుంటే తర్వాత ఏమైంది, పీసీఓడి, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే నీటి బుడగలు, బబుల్స్, గడ్డల మీద గడ్డలు, గడ్డల మీద గడ్డలు వచ్చినాయి. గడ్డలే గడ్డలు, బిడ్డలు లేకోకుండా గడ్డలు పెరిగిపోతున్నాయి. తర్వాత ఏం జరిగింది, ట్యూబులు కూడా బ్లాక్ అయిపోయినాయి అన్నారు. ఇంత సమస్య ఉన్నా కూడా మరి డాక్టర్ వైఎస్ బాబు ఐవీఎఫ్ లేకుండా ఎట్లా ప్రెగ్నెన్సీ తెప్పించాడు, ఆపరేషన్ లేకుండా ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించాడు. ఇంతగా సిస్ట్ ఉంటే వదులుతారా డాక్టర్లు? హెమరేజిక్ సిస్ట్ ఉందంటే ఏమంటారు, ఆపరేషన్ చేయాల్సిందే అంటారు. చేసే వరకు మేడం గారు నిద్రపోరు, చేయించుకునే వరకు మీ ఆవిడని నిద్రపోనివ్వదు. నీలాంటి వాడు ఎవరన్నా పోని ఇంకొక డాక్టర్ని చూద్దాం లేవే, ఆగవే అన్నా కూడా మీ ఆవిడ ఏమనుకుంటుంది, సిస్ట్ పెరిగిపోద్దంట, మెల్లి తిరిగిపోద్దంట, అది పగిలిపోయి చచ్చిపోతానంట, నేను చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకుందామనేగా నువ్వు అని చెప్పి నీ కూడా అనుమానంగా చూస్తుంది ఆపరేషన్ వద్దంటే. అలాంటి పరిస్థితి. ఎందుకంటే అంతగా ట్యూన్ చేస్తున్నారు డాక్టర్లు, బ్రెయిన్లో బాంబులు వేసి పెట్టేస్తున్నారు. ఆ బాంబులు ఎప్పుడైనా పేలిపోతాయి. మరి పీసీఓఎస్ అంటే ల్యాప్రోస్కోపీ చేయాలి, దాన్ని ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయాలి, ఆ అండాలని పచ్చడి చేయాలి అని చెప్పేసి అది చెప్తున్నారు. కొన్ని ఒవేరియన్ సిస్టులు ఈ డ్రిల్లింగ్లు చేయించుకోవడం వల్ల మా గడ్డలు రావా డాక్టర్, మా నీటి బుడగలు మరి పోతాయా డాక్టర్ అంటే చెప్పలేము, ఒక 2-3 నెలల్లో మళ్ళా రావచ్చు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇది మీ ఊర్లోనే కదా, మీకు తెలిసిన ల్యాబే కదా, అవును సార్, తెలిసిన స్కాన్ సెంటరే కదా. అవును సార్. నాకు సంబంధం లేదు, మీరు ఎక్కడికైనా తీసుకోండి, భారతదేశంలో ఎక్కడైనా టెస్ట్ చేయించుకోండి, ఈ స్కానింగ్ చేయించుకోండి, ఆ రిపోర్ట్ మాకు పెట్టండి అన్నాం. ఆ స్కానింగ్ తీస్తే అక్కడ డాక్టర్ గారు చెప్పారమ్మా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ రా, ట్యూబుల్ బ్లాక్ అయినా ట్యూబుల్లో లేదురా, గర్భసంచిలో ఉంది, ఇది ఎక్టోపిక్ కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అసలు ట్యూబులే ఓపెన్ అయిపోయి చక్కగా నీ బిడ్డ నీకు గర్భసంచిలో ఉంది అని చెప్పి అక్కడ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. చూసారా, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వచ్చిన ప్రెగ్నెన్సీ ఏం ప్రెగ్నెన్సీ? ట్విన్స్ ప్రెగ్నెన్సీ. లేట్ అయితే అయ్యింది, బుల్లెట్ గట్టిగా వెళ్ళిపోయింది. గోడల్లో కూడా మొక్కలు, 2 మొక్కలు.
ఒక బుల్లెట్కి 2 పెట్టల. చూసారా, ట్విన్స్ ప్రెగ్నెన్సీ, ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ, 7 వీక్స్ 5 డేస్ అని చెప్పి చక్కగా ఇచ్చారు. లైవ్ అంటే హార్ట్ బీట్ కూడా ఉంది అని ఇచ్చారు. ఇలాగే కిషోర్ గారు, మాధవీలత గారు కూడా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వయసు 39 సంవత్సరాలు. 39 40 వచ్చినాయా? 40కి వచ్చేసరిగా. అయినా కూడా ప్రెగ్నెన్సీ, ట్విన్స్ మామూలుగా లేడు ఆయన.